మమ్మల్ని నమ్ముకొని హిట్ టీవీకి చాలామంది న్యాయం కోసం వస్తున్నారండి. మాకున్న బిజీ షెడ్యూల్స్లో మేము టైం స్పెండ్ చేయడం చాలా కష్టం అవుతుంది. అయినా కానీ అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ప్రోగ్రామ్ ద్వారా డైరెక్ట్గా వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళ సమస్య విని పరిష్కారం ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. ప్రజెంట్ ఇప్పుడు ఒక ఆమె వచ్చారు, ఆవిడ సమస్య ఏంటో తెలుసుకొని దానికి తగ్గ పరిష్కారానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. ఇలా ఏదో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఈ సొల్యూషన్స్ మీ అందరికీ కూడా యూజ్ అవుతాయి. మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వస్తున్న వ్యక్తుల యొక్క పూర్తి డీటెయిల్స్కి సంబంధించిన నేమ్స్ మేము కొంచెం చేంజ్ చేసే చెప్తున్నాము, వాళ్ళ ఏరియాలు కూడా. ఎందుకంటే రేపొద్దుట వాళ్ళకి పబ్లిక్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి. తన సమస్య ఏంటో విందాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ పేరు? చించనకోట మేడం, గ్రామం చేరియాల మండలం. ఏంటమ్మా సమస్య ఏంటి? నా భర్త నన్ను చూసుకోవట్లేదు మేడం. నాకు 18 అంటే 2006లో ఎవరు కూర్చున్న ఆయన ఎవరు? మా అన్నయ్య మేడం. అన్నయ్య? సొంత అన్నయ్య మేడం. 2006లో పెళ్ళయింది మేడం. 2006లో 3వ నెలలో పెళ్ళయింది. మళ్ళీ 2007లో నాకు కొడుకు పుట్టిండు మేడం. 6వ నెలలో బాబు పుట్టిండు. అప్పటికే మాకు గొడవలు అవుతున్నాయి మేడం. 1 ఇయర్కే? 1 ఇయర్ 9 నెలలు బాబు కడుపులో ఉన్నాడు. ఇంటికి వచ్చింది అమ్మ తీసుకోవతా అని. మీరు ఎంతమంది అమ్మా? ఒక్కదాన్నే మేడం నేను. ఒక కూతురు, ముగ్గురు అన్నదమ్ములు. ముగ్గురు అన్నయ్యలు. సూపర్. పెద్దనే ఎందుకు వచ్చిన? ఏ వయసులో ఉండగా మీకు పెళ్ళి అయింది? 16 ఏళ్ళు ఉండొచ్చు మేడం. ఎందుకు అంత చిన్న వయసులో పెళ్లి చేశారు? అక్కడ అంతేనా అప్పట్లో? అప్పట్లో మా కుటుంబంలో అంతా అట్టే చెప్తారు మేడం. చిన్న వయసులోనే? చిన్న వయసు. అంటే మీ ముగ్గురు మగపిల్లల్లో ఒక ఆడపిల్ల సార్, అపురూపంగా పెరిగినట్టే లెక్క. చదువుకున్నారమ్మా మీరేమన్నా? 3 చదువుకున్నా మేడం. 3వ క్లాస్? అవును మేడం. అమ్మా నాన్న ఏం చేసేవాళ్ళు అప్పట్లో? వ్యవసాయం చేసుకుంటాం మేడం. ఓకే. పెళ్ళయింది. స్టార్టింగ్ లోనే గొడవ అవ్వడానికి ఏంటి? మీ తెలియంతనమా ఏంటి? ఏం లేదు, ఊకే కట్నము అనేది మేడం. ఎంత కట్నం ఇచ్చారు? అప్పుడు 2,20,000 ఇచ్చారు మేడం. ఏది 2006లో? అవును ఏం మేడం. చేస్తాడు మీ ఆయన? మెడిసిన్ సప్లై చేస్తా అన్నాడు మేడం. చదువుకున్నాడా? ఏం 12 చదువుకున్నాడు? 12th ఇంటర్మీడియట్? అవును మేడం. 12 చదివిండు. అయితే వాళ్ళు ఎక్కడ వాళ్ళమ్మా? అక్కడ మా ఊరు దగ్గరనే మేడం. మీకు తెలిసిన కుటుంబమా, చుట్టాలా? కాదు మేడం, తెలియని వాళ్ళే. ఓకే. బయట సంబంధమే? బయట సంబంధమే మేడం. అయితే వాళ్ళు ఎంతమంది మీ హస్బెండ్ వాళ్ళు? ఒక్కడే మేడం, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అత్తమామ ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తారు మేడం. అంటే మీరు వెళ్ళినాక ఇప్పుడు వాళ్ళతో కలిసి ఉండడమేగా? నేను కలిసి ఉండట్లేదు మేడం. అప్పట్లో పెళ్ళైన కొత్తలో అత్తమామలతో కలిసి ఉన్నావా? బాబు పుట్టే వరకే జీవితం మేడం నాది. తర్వాత శూన్యం మేడం నాది. 2007? అవును మేడం. తర్వాత ఈ కట్నము అని 2-3 సంవత్సరాలు అన్నాడు మేడం. బాబు పుట్టినాక 6 నెలలకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఎవరికి? నాకు మేడం. ఓపెన్ హార్ట్ సర్జరీ. ఎప్పుడు? అప్పటికి నువ్వు చిన్నపిల్లవు కదా, ఎందుకు అట్లా రావడానికి? డాక్టర్స్ ఏం చెప్పారు? డాక్టర్లో మేడం 2 వాల్స్ బ్లాక్ అని అన్నారు మేడం. 2007లో 8లో జనవరి 1కు ప్రాబ్లం వచ్చేసింది మేడం. సంక్రాంతి పండుగ వెళ్ళగానే ప్రాబ్లం వచ్చేసింది. అది వరకు మా ఇంట్లో గొడవలు అయినాయి. గొడవలు అవుతున్నాయి. బాబు పుడితే చూడడానికి రాలేదు, బియ్యం పోసుకోమనంటే దానికి రాలేదు, కడుపులు ఉండగా ఏదో అప్పలు చేసి పెడతారంటారు కదా మేడం, దానికి రమ్మని అమ్మ ఫోర్స్ చేస్తే నీ పుస్తల తాడు తీసుకొని నీ బిడ్డ నా దగ్గరనే ఉంటుంది, అప్పలు లేవేం లేవా అని అమ్మను కొట్టిండు. ఏది మీ ఆయన? అవును మేడం. ఇంట్లోకి వెళ్ళి నెట్టేసిండు బయటికి. ఇక మా అమ్మ అన్నది చేసి పెట్టకుండా అయితే అని తీసుకొని పోయింది. అంత బాబు పుట్టిండు. బాబు పుట్టినాక 21కి రమ్మని ఫోన్ చేసిర్రు. మాకు ఇచ్చకట్నం మొత్తం వేస్తేనే మేము వస్తామన్నారు ఆ రోజు. అప్పుడు ఎంత అడిగారు మిమ్మల్ని? అప్పుడు 2,10,000 కదా మేడం. అవును. బయట 15 గొర్రెలు, మంచము, బీరువా, 2 మిషన్లు. అంటే నేను మిషన్ కుడతా మేడం. 2 మిషన్లు తీసుకెళ్ళావు ఆ రోజుల్లో? తీసుకెళ్ళినా మేడం. నేను మళ్ళీ ఒక బర్రెను తీసుకుపోయినా మేడం. నేను 6 మంచి గౌడి బర్రె అప్పట్లో, అది కూడా తీసుకుపోయినా మేడం. ఇంకేం పెట్టిండు? అవి తీసుకొని వెళ్ళినా ఆయనకి చాలలేదు. 12 జీవాలు కొట్టించినాం అప్పటికి. 15 మేడం. అప్పుడు గొర్రెలు 10 మాకలు కొట్టించి అవి కాకుండా 70,000 బర్రెని కొట్టించినాం. మస్తు 70,000 బర్రె, ఈ దిన 1,20,000 బర్రె. సాయంత్రం నాకన్నా ఇటు ఎక్కువ ఉండే బర్రె. సాయంత్రం 5 లీటర్లు, పొద్దున 5 లీటర్లు ఇచ్చింది మేడం బర్రె. ఇప్పుడు అట్లా అన్నిటికీ చాకరీ నువ్వే చేయడం ఏం లేవు మేడం. అప్పట్లో నేను అనేది ఉండే ప్రెగ్నెన్సీగా ఉండగా ఈ పనులు చేస్తున్నా కూడా ఇంకా అదనపు కట్నం కావాలని హెరాస్మెంట్ చేసేవాళ్ళు. మీ అమ్మను కొట్టారు. మరి ముగ్గురు అన్నలు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు వచ్చి ఏం గొడవ పడలేదా వీళ్ళంతా? ఇక ఎందుకు లేం, చెల్లెలు కాపురం పోతుందని ఖరాబ్ అవుతుంది అనొద్దు, మనము వద్దు
మంచిగా మరి మీ ఉండాలి. అత్త మామ ఊరుకున్నారా? మా అత్తమ్మ ఇంకా మంచిది కాదు మేడం, ఇంకా డేంజర్. ఏం చేస్తుంది ఆవిడ? ఏం చేస్తుంది వ్యవసాయమే చేస్తుంది మేడం. ఇంట్లో? మిమ్మల్ని ఏ రకంగా హింసిస్తుంది? ఇక అది చెప్పరాదు మేడం. నీతో మాట్లాడితే ఇక నీచమైన బూతులు అదే నేర్పిస్తుంది, అలా నేర్పిస్తుంది. అది అది అట్లా ఇట్లా అంటారు మొగోళ్ళు. అసలు నువ్వు కొత్తదానివి కదా, అక్కడ ఎవరితో మాట్లాడతావు? ఇక స్టార్ట్ మేడం, బాబు పుట్టిన కానించి స్టార్ట్. ఇక నానా రకాలుగా ఇబ్బంది, నానా టార్చర్లు, ఇంటికాడ ఉంచిపోవడం, మా ఆడబిడ్డ దగ్గర పోయి ఉండడం. మా ఆయన ఎవరు మాట్లాడితే వాళ్ళతో ఇట్లా అట్లా, మా ఇంటి పక్కన వాళ్ళు మాట్లాడారు, ఇంటి వెనుకోళ్ళు ఎవరు మాట్లాడారు మేడం నాతోని. ఇప్పటికైనా కూడా మాట్లాడారు మేడం, అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతే. డెలివరీ అయినాక వచ్చారా బాబుని చూడడానికి వాళ్ళు? ఫస్ట్ డెలివరీ మళ్ళీ తెల్లారి వచ్చిండు మేడం, వచ్చిండు, వాళ్ళ అమ్మని మందలు ఇచ్చిండు, వెళ్ళిపోయాడు. 21 నాడు మధ్యలోనే ఫోన్ చేసిరు వీళ్ళు, అమ్మ వాళ్ళు వచ్చి బట్టలు తీసుకో, బియ్యం పోసుకోనికి అని చెప్పిండు మేడం. చెప్తే లేదు, నాకు కట్నం మొత్తం ఇచ్చినాకనే నేను బియ్యం పోసుకుంటా అన్నాడు. అంటే నానుండి అన్నాడు, నేను కట్నం ఇయ్యా, నువ్వు ఏదైనా పని కంప్లీట్ చేసినాకనే నేను కట్నం ఇస్తా, నేను అది వరదానిక నేను ఇయ్యా, నువ్వు ఇట్లా తిని తిరిగి నువ్వు అమ్ముకుంటా అంటే. నేను పెళ్ళైనప్పుడు గ్యాస్కు 5,000 ఇచ్చిన, నేను కూలర్ కొనుక్కు వచ్చుకుంటా అంటే 2,500 ఇచ్చిన, నా కొడుకుల సాటుకు. అవన్నీ తిన్నావు తిరిగినావు, ఇప్పుడు నేను రూపాయి ఇయ్యా, నువ్వేమైనా పని పెట్టుకో, పనికి నేను ఇస్తా, అది వరదానిక నేను రూపాయి నీకు ఇయ్యనే ఇయ్యా, నా దగ్గరనే పెట్టుకుంటా అని గట్టిగా మాట్లాడతాడా మేడం నాయన. లేదు లేదు, నేను కట్నం ఇస్తేనే బియ్యం పోసుకుంటా అని మధ్యలో రాలే మేడం. 21 నాడు నైట్ 10 గంటలకు వచ్చిర్రు మా అత్త మా మామ. పిల్లోడికి ఏమైనా గోల్డ్ అవి ఏమైనా పెట్టారా? ఏది లేదు మేడం, కనీసం బట్టలు కూడా లేవు మేడం మాకు. అంత అదృష్టం. మొదటి వారసుడికి కనీసం వాళ్ళకి చిన్న ఉంగరం కూడా పెట్టాలి. అంటే అప్పట్లో చాలా గట్టిగా 1,000 రూపాయలకు ఒక ఉంగరం వచ్చేది. వచ్చేది కానీ మేడం మాకు బట్టలు కూడా 21 నాడు బట్టలు కూడా తీసుకురాలే మేడం. ఇక అయిపోయింది. పెళ్ళైనప్పుడు కాలుగాడు బట్టు పెడతాం కదా మేడం, ఆ బటుకు తీసుకొని నువ్వు ఒక్కదానివే కదా, ఏదైనా నీదే సంసారము, నీదే పోతుంది, పెళ్ళైంది అప్పులైనాయి, బిడ్డకు చెవులు కుట్టేచ్చే ఉంది, నేను పెట్టేసి వస్తా అని చెప్పింది మేడం. సరే నాకు 3 ఉన్నారు తోడా వెనుక, మా అయ్య ఎన్నో పెడతాడు నాకు, సరే అప్పులైనవి అంటుందిగా పెట్టని, నా సంసారం అనుకున్నా మేడం. పోయింది మేడం, పెట్టొచ్చింది. పెట్టొచ్చినాక ఊరుకున్నాం. చిన్న 21 నాడు 10 గంటలకు వచ్చినాక మేడం ఏమంటుంది మా ఆడబిడ్డ, ఎందుకు ఉంటున్నావు రాడా, తులం బంగారం పెట్టేదానికి అన్నం తినక ఏం లేదు నుంచి నువ్వు పో నువ్వు అని అంటే, నా మొగడు 21కి నాడు పేరు పెట్టిండు, తినకనే వెళ్ళిపోయాడు మేడం. 3, మా అత్త మా ఆడబిడ్డ మా మామయ్య 3 ఉన్నారు. వాళ్ళు మబ్బులలో వేసి వెళ్ళిపోయారు, ఇచ్చిపెట్టిపోయారు. ఇచ్చిపెట్టిపోతే ఇట్లా కాదు అట్లా కాదు, తోలుకపోయి మనం ఆడ తోలేసి రావాలి, మనం ఉంచుకోవద్దు అని మా అన్నదమ్ములు ఏం చేశారు, సరే తోలుకొని వర్రి, ఏం చేసినా ఎట్లా చేసినా మీ ఇంటికాడ ఉండాలి, మీ పిల్ల మా ఇంటికాడ కాదు, ఎన్ని రోజులు ఉంటుంది అని తోలేసి వచ్చారు మేడం. తోలేసి వస్తే అప్పటి నుంచి 5 నెలల కాడ నుంచి నేను మా నాయనమ్మ, అంటే ఇప్పుడు మా మామ వల్ల తల్లి, ఆమెనేమో పిల్లగాని పట్టుకుని ఉండేది, నేనేమో పని పోయేది మేడం. ఆయననేమో మా ఆడబిడ్డ దగ్గర ఉండేది. మా ఆయనే ఎప్పుడు వచ్చి నాకు కట్నం పెట్టేది. అంత చిన్న పిల్లోని పెట్టుకుని పనికి కూడా వెళ్ళేదానివే? అవును మేడం. ఏం పనికి వెళ్ళేదానివి? పత్తేరా నాటయ్యా అన్ని మాకు వస్తాయిగా మేడం. 5 నెలలు అయిందంటే సూపర్. మిషన్ కుట్టుకునేదాన్ని నేను, అంత చిన్నప్పటి నుంచి మిషన్ కుట్టేదాన్ని మేడం. నీ డబ్బులు ఏం చేసుకునేదానివి సంపాదించి? నేను ఖర్చులకే పెట్టుకునేది మేడం. మరి మీ ఆయన ఏమి ఇస్తాడు పిల్లోడికి? ఏం లేదు మేడం. అట్లా చేసినాక ఈ ప్రాబ్లం వచ్చిందా మొత్తం మొదలు పెట్టేసింది మేడం. ఇంకా హార్ట్ ప్రాబ్లం వచ్చినాక ట్రీట్మెంట్ ఎవరు చేయించారు? అమ్మ వాళ్ళే చేయించారు మేడం. ఎంత ఖర్చు అయింది? అప్పుడు గుండె ఆపరేషన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది మేడం. 2009లో 11వ నెలలో సుమారు 2009లో అయింది మేడం. ఆయననే తీసుకొచ్చిండు. ఆయననేమో కోటి దివ్య ఫార్మాస్లో చేసేది, తీసుకొచ్చిండు నాంపల్లి కేర్ హాస్పిటల్లో ఆయననే అడ్మిట్ చేసిండు. నాయన గుండె ఆపరేషన్ చేసిరు. నా కొడుకును అన్నలు పట్టుకొని ఉన్నారు, మా వదినలు మా అన్నలు, అమ్మ నాన్న నా దగ్గర ఉన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ అయిపోయాక టీబీ రోగం ఉంది నాకు కొద్దిగా. నీకు దీంతో పాటు టీబీ కూడా వచ్చిందని చెప్పారా? టీబీ ఉన్నది, క్యాన్సర్ రోగం ఉందా మీకు? నా కొడుకు క్యాన్సర్ కూడా ఉందా నీకు? నాకు ఎక్కడిది మేడం, నాకు ఊర్లో మొత్తం తెలిసిపోయింది మేడం. క్యాన్సర్, టీబీ రోగము, గుండె జబ్బులు, టీబీ రోగం, క్యాన్సర్ ఉంది, ఇక ఇవిడ ఎందుకు పనికిరాదు అని జనాలు బయటికి అందరు చెప్పుకొని ఇంకో అమ్మాయిని లేపుకొని పోయిండు.
అమ్మాయిని లేపుకొని పోయి ఇప్పుడు ముగ్గురికి అన్నాడు, ఆ పిల్లలు దాస్తాడు, ఈ పిల్లలకు ఒక బట్ట లేదు బాత లేదు. మెయింటెనెన్స్ ఇస్తాడు, మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేదు. మెయింటెనెన్స్ చేయకపోతే తీసుకుపోయి ఆమెతో పాటు ఈమె తీసుకుపోయి సాధమని చెప్పినాం మేడం. 2009-10లో ఈ విషయాలు జరిగినాయి. జనాలకు అన్పాపులర్ చేశాడు. నువ్వు కాపురానికి వెళ్ళావా వెళ్ళలేదా? వెళ్ళినా మేడం, పెద్ద మనుషులలో మాట్లాడుకుని ఎప్పుడు వెళ్ళావు? మళ్ళీ తర్వాత మళ్ళీ కూతురు పుట్టింది, రెండో కాన్పూర్ కూతురు పుట్టింది. కూతురు పుట్టిన కాడికి ఇంకా మొత్తం పట్టించుకోవాలి, రాలేగా. కూతురు ఎప్పుడు పుట్టింది? 2014లో పుట్టింది కానీ మేడం. 14లో. ఒక్క నిమిషం, ఇప్పుడు 2010లో పెద్ద మనుషులలో పెట్టినాం మేడం. 10 సార్లు పెద్ద మనుషులలో పెట్టినాం, కాగితాలు ఉన్నాయి. ఏమన్నా అంటే నేను తీసుకొని చదువుకుంటా, ఈడ పెద్ద మనుషులలో అంటాడు. అడిగి తీసుకున్నాక ఇంత ఊళ్ళో వేసి పెడతాడు, ఇంటికాడ కథం తన మైకంలో అక్కడ పోతూనే ఉంటాడు మేడం. నేను మళ్ళీ వస్తా అంటాడు, లేదంటే సాయంత్రం ఏం చేస్తాడు, ఎట్లయినా మబ్బులో నేను లేచి పెట్టేటప్పుడు నా ఎంబడి వస్తారు వీళ్ళు అంటాడు. వేరే వాళ్ళ ఇంటికాడ పడుకుంటాడు మేడం. వేరే వాళ్ళ ఇంటికాడ పడుకొని అంటే మబ్బులో 5 గంటలకు ఉంటుంది మా ఊరు నుండి బస్కి వెళ్ళిపోతాడు మేడం. మాకు ఏడున్నది తెలియదు, ఏం చేసేది తెలియదు. నేను పని చేసుకుంది మేడం, ఇంటికాడ కూర్చొని మిషన్ కుట్టుకుంది, పిల్లలు పట్టుకొని నేను ఏడికి పోతా, పని చేసుకుందును. చిన్నోని బడికి తోలుకుందును, వాడు పెద్ద ఉండే కొంచెం, ఈమె చిన్న ఉండే, బీడీలు చేసుకుందును. అట్లా ఇట్లా చాదిన మేడం. 2011లో 10లోనే పెళ్ళయింది అనగానే మేము కోర్టులో కేసు పెట్టినాం మేడం. ఎవరికి పెళ్ళయింది? మా ఆయనకు మేడం. 2010లో పెళ్ళయిందా? 10లో 11లో పెళ్ళయింది మేడం. వేరే అమ్మాయితో పెళ్ళయింది. ఆమెతో కలిసి ఉండగానే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి మీకు ఒక బాబు మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.